అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కవిత్వ పటుత్వ సంపదల్, కవిత్వాన్ని చెప్పేటటువంటి అంటే వాగ్ధాటిని తప్పకుండా అందించేటటువంటి తల్లివి నీవు అని దుర్గా అమ్మలకు అమ్మ అయినటువంటి దుర్గని చక్కగా దీంట్లో స్తుతించారు. దుర్గా అంటే దుర్గము అంటే కష్టమైనది అని అర్థం. మన కష్టాలన్నింటినీ కూడా నివారించేటటువంటి శక్తి ఉంది కనుక ఆ తల్లిని దుర్గాదేవి అన్నారు. తాను భాగవత రచన చేసేటప్పుడు ఏ విధమైన కష్టాలు రాకుండా ఉండాలని ఆయన ఇష్టదేవత ప్రార్థనలో ఈ శ్లోకాన్ని చెప్పారన్నమాట. తప్పకుండా దీన్ని శ్రవణం చేయండి. స్వస్తి.